వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాప్ ఇంగ్లీష్ ట్రైనర్. ఈ వీడియోలో మనము యాడ్జెక్టివ్ అనే టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. యాడ్జెక్టివ్ అంటే ఏంటి మనం చూద్దాం. ఇప్పుడు ఒక నౌన్ యొక్క గుణముని కానీ పరిమాణంని కానీ రంగుని కానీ తెలియజేస్తుంది. దీని ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే an adjective qualifies a noun or pronoun. అంటే యాక్చువల్లీ యాడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే క్వాలిఫై చేస్తుంది నౌన్ని. అంటే నౌన్ యొక్క కలర్ని, గుణము, పరిమాణం, దాని యొక్క సైజ్ని కూడా తెలియజేస్తున్నది ఈ పర్టికులర్ యాడ్జెక్టివ్ అనేది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం క్లారిటీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నానంటే హీ ఈస్ టాల్ బాయ్ ఇన్ ద క్లాస్ అన్నాను. హీ ఈస్ టాల్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ టాల్ అనే యాడ్జెక్టివ్ వాడాను. అంటే అక్కడ అతని యొక్క సైజ్ని చెప్తా ఉంది, పరిమాణాన్ని చెప్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నారు. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ గుడ్ అనేది ఏంటి? గుడ్ అనేది జనరల్గా గుణముని చెప్తా ఉంది, క్యారెక్టర్ని. నెక్స్ట్ చూడండి, యాపిల్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అన్నాను. యాపిల్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అన్నాను. ఇక్కడ రెడ్ అనేది ఏంటి అంటే అది కలర్ని తెలియజేస్తుంది. దేని యొక్క కలర్ని? నౌన్ యొక్క కలర్ యాపిల్. ఇక్కడ రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. ఎవరు గుడ్ బాయ్? రాము. అంటే రాము వచ్చేసి అక్కడ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ టాల్ బాయ్ ఇన్ ద క్లాస్. ఎవరు అక్కడ? హీ. ఎవరా హీ? అక్కడ ప్రొనౌన్. సో ప్రొనౌన్ యొక్క క్వాలిటీని చెప్తా ఉంది. సో ఇక్కడ రాము యొక్క క్వాలిటీని చెప్తా ఉంది, యాపిల్ యొక్క క్వాలిటీ చెప్తా ఉంది. సో లిటరలీ మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఏమంటామంటే an adjective qualifies a noun or pronoun అని సింపుల్గా చెప్పేస్తాము. కానీ తెలుగులో డిస్కస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక నౌన్ యొక్క గుణముని కానీ పరిమాణంని కానీ రంగుని కానీ తెలియజేస్తే అది యాడ్జెక్టివ్ అంటున్నాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ టాల్ అనేది పరిమాణంని ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ గుడ్. గుడ్ అనేది ఏంటి? ఇక్కడ జనరల్గా ఒక గుణము తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ రెడ్ అనేది రంగును తెలియజేస్తూ ఉంది. సింపుల్గా మనము 3 డిఫరెన్సియేషన్ చూసాం. సో ఇప్పుడు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ చూద్దాం. సో జనరల్గా మనకు యాడ్జెక్టివ్ అనగానే ఒక నౌన్ యొక్క క్వాలిటీ ఆర్ క్వాంటిటీ తెలుపుతుంది అని చెప్పేసి మనందరికీ తెలుసు. అయితే అది గుర్తుపట్టడం కొన్నిసార్లు ఇబ్బంది అవ్వచ్చు. అందుకోసం సింపుల్గా మనం ఆ యాడ్జెక్టివ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీకు సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ అంటే ఐడియా ఉండొచ్చు, అవును కదా? సఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి చూద్దాం. ప్రిఫిక్స్, సఫిక్స్. సో ప్రిఫిక్స్ అంటే ముందుగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఎథీస్ట్ అన్నాను. ఎథీస్ట్. ఇక్కడ ఏ అనేది ప్రిఫిక్స్ అంటే ముందుగా ఉంది, ప్రీ అంటే ముందు. సఫిక్స్ అంటే ఇక్కడ ఐఎస్టి చివరిలో ఉంది అని చెప్పేసి. ఇక్కడ టీహెచ్ఈ టీ అనేది చెప్పేసి రూట్ వర్డ్ అంటాం. అయితే ఈ విధంగా వర్డ్స్ని మనము సెగ్రిగేట్ చేయొచ్చు. సెగ్రిగేట్ చేసి ప్రిఫిక్స్, సఫిక్స్, రూట్ అని చెప్పేసి మనం డివైడ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అయితే యాడ్జెక్టివ్కి మనకేంటంటే కొన్ని సఫిక్స్ వర్డ్స్ ఉంటాయి. అవి కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, ఎగ్జామినేషన్లో మనకు ఒకవేళ క్వశ్చన్ కనుక కొంచెం టఫ్గా ఉన్నా కానీ మన సబ్ కాన్షియస్ మెమరీ ఇది యాడ్జెక్టివ్ అని చెప్పేస్తుంది సింపుల్గా. ఎందుకంటే మనము ఆల్రెడీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ చార్ట్ని కనుక ఒక 5 to 10 times అలా చూసుకొని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మెమరైజ్ చేసుకోవడం కనుక ట్రై చేస్తే ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మెమరీ చెప్పేస్తుంది సింపుల్గా దిస్ ఇస్ దిస్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆ వర్డ్స్ ఏంటో చూద్దాం. సఫిక్స్లో కనుక మీకు ఎప్పుడైనా FUL ఫుల్ అనే వర్డ్తో ఎండ్ అవుతే అది యాడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్డ్స్ ఏంటో చూడండి. వండర్ఫుల్, బ్యూటిఫుల్, స్కిల్ఫుల్, గ్రేట్ఫుల్, ఆఫుల్, డిలైట్ఫుల్, సక్సెస్ఫుల్. ఈ వర్డ్స్ లిటరలీ ఏంటి? యాడ్జెక్టివ్స్. ఎందుకు? సఫిక్స్లో FUL ఉంది కాబట్టి. ఎస్. సెకండ్ వన్ చూడండి, ISH. సఫిక్స్లో కనుక ISH ఉంటే అది కూడా యాడ్జెక్టివే. ఇక్కడ ఫూలిష్, చైల్డిష్, సెల్ఫిష్, పింకిష్ ఇవన్నీ కూడా ఏంటివి? యాడ్జెక్టివ్స్. థర్డ్ వన్ చూడండి, LESS లెస్. ఈ లెస్ కనుక వచ్చినప్పుడు అది కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, ఫియర్లెస్, రెస్ట్లెస్, యూజ్లెస్, ఫ్రెండ్లెస్, హోమ్లెస్, హోప్లెస్, పవర్లెస్, వర్త్లెస్.
నెక్స్ట్ ఐసిఏఎల్, ఇది కూడా మనం యాడ్జెక్టివ్గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ప్రాక్టికల్, లాజికల్, మ్యాజికల్, హిస్టారికల్, ఆల్ఫాబెటికల్. ఓకే, లాస్ట్లో మనకు సఫిక్స్లో కల్, ఐకల్ అని ఉంది. సో యాడ్జెక్టివ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లైక్. లైక్ అని కనుక మనకు యాడ్జెక్టివ్లో చూస్తే చైల్డ్ లైక్, వార్ లైక్, లేడీ లైక్, బర్డ్ లైక్ అని చెప్పేసి మనం ఎన్నైనా వర్డ్స్ రాసుకోవచ్చు, ప్రొవైడెడ్ లైక్ అనేది లాస్ట్కి ఉండాలి. ఉంటే దాన్ని ఏమంటున్నాము, యాడ్జెక్టివ్ అంటున్నాం. అదేవిధంగా ఐవిఈ అనేది సఫిక్స్ వర్డ్. ఆ సఫిక్స్ వర్డ్ ఎక్స్పెన్సివ్, క్రియేటివ్. సో ఎక్స్పెన్సివ్లో ఐవిఈ ఉంది, క్రియేటివ్లో కూడా ఐవిఈ ఉంది. కాబట్టి ఇది సింపుల్గా ఏంటిది, యాడ్జెక్టివ్. సో దీన్ని మనం మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తాం. మెమరైజ్ కంటే కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 20 to 30 టైమ్స్ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ చార్ట్ ముందు పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకు మెమరైజ్ సబ్ కాన్షియస్ మెమరీలో స్టోర్ అయిపోతుంది. ఇదే విధంగా మనకు కొన్ని నౌన్స్కి యాడ్జెక్టివ్కి షూర్ షార్ట్ ఉంటాయి, వర్బ్కు కొన్ని ఉంటాయి. సో మనకు నౌన్కి యాడ్జెక్టివ్కి షూర్ షార్ట్గా ఉంటాయి, యాడ్వర్బ్కి కొన్ని ఉంటాయి. సో ఫైనల్గా నౌన్ అండ్ యాడ్జెక్టివ్ కనుక మనం సీరియస్గా నేర్చుకుంటే వీ క్యాన్ మూవ్ ఆన్ ఫార్వర్డ్. ఇప్పుడు ఇంకొన్ని సఫిక్సెస్ చూద్దాము యాడ్జెక్టివ్కి రిలేటెడ్గా. సో ఐసి సఫిక్స్లో కనుక ఐసి వచ్చిందనుకోండి, అది యాడ్జెక్టివ్. సో జనరల్గా ఆర్గానిక్, పోయెటిక్, ఐకానిక్, బేసిక్, హిస్టారిక్. ఇక్కడ చూడండి ఐఓయుఎస్, ఇది కూడా యాడ్జెక్టివ్ సఫిక్స్. గ్రేషియస్, విక్టోరియస్, మిస్టీరియస్, కాషియస్. నెక్స్ట్ ఓయుఎస్, హ్యూమరస్, ఫ్యాబులస్, డేంజరస్, నర్వస్, కర్టియస్. సో ఇవన్నీ కూడా జనరల్గా యాడ్జెక్టివ్స్. సో నెక్స్ట్ వై అనేది సఫిక్స్లో ఉంటాయి. టేస్టీ, రైనీ, ఫన్నీ, డర్టీ అండ్ ఫ్రూటీ. సో ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలలో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మనకు ఫైండ్ అవుట్ ద పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో మనకు యాడ్జెక్టివ్ ఏంటిది కొన్నిసార్లు మనకు ఫైండ్ అవుట్ చేయలేని పరిస్థితి ఉంటే ఈ టెక్నిక్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే.